కాంట్రాక్టులు డబ్బులు అవి ఓకే, అవి పక్కన పెట్టండి. ఈ అంశం మీద మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. క్లియర్ కట్ గా ఉందండి. ఇక్కడ అంశం ఏంటంటే పుట్టా మహేష్ అనేటువంటి ఆయన వ్యాపారవేత్త, ఎంపీగా తీసుకొచ్చాడు. ఆయన లావాదేవీలు ఏంటి అనేది ఇక్కడ కూపీ లాగాల్సింది దర్యాప్తు సంస్థ ఏకల్ టీం వాళ్ళు. మొట్టమొదట ఆయన ఏదో దానికి సంబంధించినటువంటి టెస్ట్కి ఇచ్చినటువంటి ఆ యొక్క నమూనాలో వాటర్ పోసాడని ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి మీడియాలో. నేనేమంటానంటే అది సర్దుపుచ్చుకునే కార్యక్రమం కూడా ఒక ఎంపీగా ఉండి అది కూడా తప్పే కదండి, అది కూడా కేసు అవుతుంది. అట్లాగే ఇక్కడ రక్తపు శాంపిల్స్ ద్వారా చేసినటువంటి టెస్టుల్లో క్లియర్ కట్ గా ఆయన ఎస్పీ గారు గిరిధర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎంపీ గారు కూడా పాజిటివ్ వచ్చింది మీడియా ముఖంగా చెప్పారు. అంతకుముందు ఈ లేఖ విడుదల చేశారు. దీని తర్వాత స్పందన ఏమి లేదు తెలుగుదేశం పార్టీలో. ఎస్పీ గారు ఏదైతే క్లియర్ కట్ గా మీడియాకి ఇచ్చినటువంటి ఆ సందేశం తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఆలోచన గాని చర్య గాని ఏమీ లేదు. ఇక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా అండి ఏం చేయాలనేది వాళ్ళు ప్రకటించాలి, విధానం ప్రకటించాలి కదా. షోకాజ్ నోటీస్ ఇచ్చారు, పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండమన్నారు. కాదు కదండి. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏది కేంద్రంలోను రాష్ట్రంలోను ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి ఎంపీ ఈ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విధానం మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించేటటువంటి వైఖరి ఉన్నటువంటి నేపథ్యంలో మేనమేషాలు లెక్క పెడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? ముందు దానికి తగినటువంటి చట్టపరంగా కానీ లేదా రాజ్యాంగ పరంగా కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి కేసు మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కేసు అయి ఉండొచ్చు. పార్లమెంటు సభ్యుడు ఇటువంటి ఏదైతే డ్రగ్స్ కొకైన్ ఇటువంటి మత్తు పదార్థాలు సేవించి ఉన్నటువంటి బ్యాచ్ తోటి కలిసి ఆయన ఉన్నటువంటి సందర్భం ఎక్కడ ఉండుండదు. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే దానికి ఉందాతనము, చట్టసభల్లో పార్లమెంట్ లో దానికి ఉండేటువంటి గౌరవం వేరు. దీని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏం జరగబోతుందో చూద్దాం. మేమేం కోరుకోవట్లా, మేమే ఫలానా కాదు, చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేయాలి. మీరేమన్నారంటే లేఖ వదిలేరు కదా తర్వాత ఏం చేయాలని కోరుకుంటున్నారు. ఏం చేయాలనేది చట్టాలు ఏదైతే దర్యాప్తు సంస్థలు వాళ్ళకి స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. దీని మీద లోక్సభ కూడా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లోక్సభ స్పీకర్ కానీ అట్లాగే ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఓకే, అయితే మీరేం సాటిస్ఫై అవ్వలేదా ప్రతిపక్ష పార్టీగా? మాకు సాటిస్ఫాక్షన్ ఏమి సార్, అసలు వాళ్ళది వాళ్ళ పార్టీ అంటే అది సినిమా పార్టీ, అది టోల్ గేట్ పార్టీ, అక్రమాల పార్టీ, దోపిడీ పార్టీ, దోచుకునే పార్టీ, అట్లాగే వెన్నుపోటు ద్వారా సంక్రమించినటువంటి పార్టీ. వాళ్ళ గురించి మేము పెద్దగా ఆలోచించేది ఏముంటదండి? ప్రజలు మభ్యపెట్టేదో 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి నైతిక విలువలు లేవు కదండి. విజయశేఖర రెడ్డి గారు సార్, నేను ఓపెన్ గా అడుగుతున్నా, మీ ఎంపీ మాధవ్ గారు ఆ రోజు నగ్నంగా ఒక వీడియో అందరూ దేశం అంతా చూశారు. ఆ రోజు ఎందుకు లోక్సభ స్పందించలా? ఆ రోజు ఎందుకు మీ పర్సనల్ వ్యవహారాలకి కూడా మహానాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలా? మీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆ రోజు అక్రమ సంబంధాల్లో ఒక అమ్మాయితో దొరికితే ఒక వీడియో అందరూ దేశం అంతా చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేరండి? ఈ పొట్ట రామారావు గారు ఏం మాట్లాడండి? ఇట్లా చెప్పుకుంటే సార్ కొన్ని వందలు ఉన్నాయి ఇలా సమస్యలు. ఎవరైతే దొంగల ముఠాలో, ఎవరి దోపిదారులో, ఎవరు స్కామ్స్టర్స్, ఎవరు ఇల్లీగల్ స్కామ్ లో ఈ రోజు వేల కోట్ల కొట్టి జైలు పోయి వస్తున్నారు సార్. అన్ని పార్టీల్లో ఉన్నారండి. ఇప్పుడు ప్రతి మనిషికి వ్యక్తిగతమైనటువంటి కొన్ని వ్యవహారాలు ఉంటాయి. దొరికినోడే దొంగ, దొరకనోడు దొర ఈ రోజుల్లో. ఏమండి సరే ఆ అంశం వద్దు, ఉందని మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు ఉన్నారు మనతోటి. డ్రగ్స్ వ్యవహారం ఆయన సొంత వ్యవహారం. ఇప్పుడు ఒక విషయం, డ్రగ్స్ బ్యాన్ చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైనటువంటి కంకణం కట్టుకున్న తర్వాత ఒక ఎంపీ గారు ఈ విధంగా ఆరోపణలు ఆయన మీద రావడం అనేది మన దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ దురదృష్టంగానే భావించాల్సిన పరిస్థితి. బట్ ఏం జరిగిందో చూద్దాం.